హలో, నేను విశ్వేశ్వరరావు. అమెరికా భారతదేశం మధ్య ఏం జరుగుతుంది? ట్రంప్ చెప్తున్న నిజమా, లేదంటే మోడీ చెప్తున్న నిజమా? రెండు దేశాల మధ్య ఏం జరగబోతుంది ఈ వాణిజ్య విషయంలో అనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు కోడిశ్రావు గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవ్వాలి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ట్రంప్ భారతదేశం మీద శత్రుత్వం పెంచుకున్నట్టు కనిపిస్తుందా? శత్రుత్వం అనే పదజాలం కంటే బ్లాక్ మెయిలింగ్ కి తన విధానంగా ఎంచుకున్నట్టుగా కనిపిస్తాం. భారతదేశం ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి కావచ్చు, లేదా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇరుగు పొరుగు దేశాలతో భారత్ ఉన్నటువంటి సమస్యలు, వీటన్నింటి నుంచి గరిష్టంగా తనకు లబ్ధి చేకూర్చే విధంగా, తనకు అంటే అమెరికాకు లబ్ధి చేకూరే విధంగా ఒక విధంగా బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ అనుసరిస్తున్నాడు అనేది నా అభిప్రాయం. రష్యాతో దగ్గరగా ఉన్నందువల్లే ఈ పరిణామం. రష్యాతో దగ్గర అని కాదు, రష్యాతోటి దగ్గర అనేటువంటిది ఇవాళ ట్రంప్ తో వచ్చినటువంటి సమస్య కాదు. మనకి ఎప్పటి నుంచో సోవియట్ యూనియన్, ఆ సోవియట్ యూనియన్ తర్వాత దాని వారసత్వంగా వచ్చినటువంటి రష్యా తోటి చారిత్రక బంధం. ఇప్పటికీ సోవియట్ యూనియన్ తోటి 1971లో కుదిరినటువంటి రక్షణ ఒప్పందం తర్వాత, ఆ సోవియట్ యూనియన్ రద్దు అయిన తర్వాత కూడా దాని వారసురాలుగా ఉన్నటువంటి రష్యా తోటి ఆ రక్షణ ఒప్పందం మనకి కంటిన్యూ అవుతా ఉంది. రెండోది, అప్పటి నుంచి మనకు అవసరమైనటువంటి ఆయుధాలన్నిటి మీద కూడా దాదాపు 60-70% ఆయుధాలని మనం సోవియట్ యూనియన్ తర్వాత రష్యా నుంచి కొనుగోలు చేశాం. అది ఇప్పటికీ మనం గణనీయంగా తగ్గించుకొని అమెరికాని సంతుష్టీకరించేందుకు అమెరికా నుంచి కూడా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ, గతంలో రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఆయుధాలు, వాటికి అవసరమైనటువంటి విడి భాగాలు లేదా మరమ్మతులు, వీటన్నిటికి సంబంధించినటువంటి బంధం ఇంకా కొనసాగుతున్నందువల్ల ఇప్పటికీ 40%, 45% వరకు ఆయుధాలు రష్యా నుంచే మనం కొనుగోలు చేస్తున్నాం. కానీ ఇప్పుడు దాన్ని తెగదింపులు చేసుకోండి అంటున్నారు కదా. రష్యా తోటి మీరు తెగదింపులు చేసుకుంటేనే ట్రేడ్ కొనసాగుతుంది అని అంటున్నారు కదా. తెగదింపులు, ఒక దేశంతో తెగదింపులు చేసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడానికి ట్రంప్ ఎవడు, అమెరికా ఎవరు? ఏ దేశానికి ఆ దేశం సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం. అటువంటి దేశం దాని ప్రయోజనాలకు అనుగుణంగా విదేశాంగ విధానాలు నిర్ణయించుకుంటుంది. ప్రపంచం మొత్తం కూడా ఐక్యరాజ్య సమితిలో 2-3 దేశాలు తప్ప పాలస్తీనాల మీద, జనం మీద ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి దాడిని ప్రతి ఏటా ఒక తీర్మానంలో ఖండిస్తూ ఉంటే, మరి అమెరికా ఎందుకు సమర్థిస్తూ ఉంది? అటువంటి దుర్మార్గాన్ని సమర్థిస్తున్నటువంటి అమెరికాకి రష్యా నుంచి చమురుకుంటే మనగా వాడికెందుకు, లేకపోతే ఇరాన్ నుంచి చమురుకుంటే ట్రంప్కి ఎందుకు? మన దేశాన్ని, మన సార్వభౌమత్వాన్ని కించపరిచేటువంటి వ్యవహారం తప్ప ఏ విధమైనటువంటి రైట్ ఉన్నది అనేది ప్రశ్న. కానీ రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతుంది అని అంటే భారతదేశ సహాయ సహకారాలతో జరుగుతుంది అనేటువంటి ఇంకో కామెంట్ కూడా ట్రంప్ చేశారు. దీని ఆంతర్యం ఏంటి? భారతదేశ సహాయ సహకారాలు అనేటువంటిది ఒక మన మీద, నేను అదే చెప్పిన, ఒక బ్లాక్ మెయిలింగ్, ఒక గోబెల్స్ ప్రచారం. మన భారతదేశం చమురు కొనక ముందే, లేదా చైనా చమురు కొనక ముందే ఉక్రెయిన్ మీద 2022లో ప్రారంభించినప్పుడు రష్యా నుంచి మనం కొనేటువంటి చమురు చాలా నామమాత్రం, అసలు లెక్కలోకి కూడా లేదు, పరిగణలోకి తీసుకోవాల్సినటువంటిది లేదు. చైనా కూడా అదే. ఆ తర్వాతే కదా ఇవన్నీ. ఆంక్షలు పెట్టిన తర్వాత ఆంక్షల నుంచి తప్పించుకోవడం కోసం నా దగ్గర చమురు కొనుగోలు చేసేట్లయితే మీకు మేము రాయితీకి ఇస్తామని చెప్పేసి రష్యా ప్రకటించింది. ఆ రాయితీకి కొనుగోలు చేయటం అనేటువంటిది భారత్కు మేలు లేదా చైనాకు మేలు అని ఆ 2 దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. అంతకు మించి మరొకటి కాదు. అందువలన ఇది ఒక సాకు తప్ప మరొకటి కాదు అనేది. వారిలో సహాయం చేస్తుందంటారా? ఇండైరెక్ట్ గా రష్యాకి భారతదేశం సహాయం చేస్తుందని చెప్పి ఆయన అంటున్నారు కదా, నిజముందంటారా? ఇండైరెక్ట్ గా అంటే, ఇండైరెక్ట్ గా మనం ఏమీ ఆయుధాలు ఇవ్వట్లేదు, రష్యాకి మనం ఆయుధాలు ఇచ్చేటువంటి స్థితి లేదు. మనమే రష్యా నుంచి ఆయుధాలు కొనుక్కుంటున్నాం, విమానాలు కావచ్చు, లేదా క్షిపణులు కావచ్చు, క్షిపణి రక్షణ వ్యవస్థలు కావచ్చు. అందువల్ల మనం ఇచ్చేది ఏముంటది? మనం ఇచ్చేది ఏమి లేదు.
వాడు చెప్పేది, ట్రంప్ చెప్పేది ఏమిటంటే, మీరు రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఆ కొనుగోలు చేయడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటా ఉంది. ఆ నిలదొక్కుకోవడాన్ని మనం రష్యాకి సాయం చేయటంగా చిత్రిస్తున్నారు. ఉమ్. అలా అనుకునేట్లయితే మరి చైనా కూడా అదే కొనుగోలు చేస్తా ఉంది. చైనా కూడా అదే కొనుగోలు చేస్తున్నప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేస్తా ఉంది. మరి అమెరికా వాడు చైనా నుంచి వస్తువులను కొనుగోలు చేయడం ఆపేసేయాలి కదా, ఎందుకు ఆపట్లేదు? ఒకవేళ అదే గనక అయ్యేట్లయితే, ఇప్పుడు భారతదేశం మీద ఎట్లాగైతే పరోక్షంగా సాయం చేస్తున్నారు రష్యాకి అని చెప్తున్నప్పుడు, చైనా కూడా అదే చేస్తా ఉంది. మరి చైనా నుంచి వస్తువులు ఎందుకు కొంటున్నాడు అమెరికా వాడు? అంటే మనం వాడికి బలహీనంగా డబ్బులు ఉన్నామని ఉద్దేశం. మనం బలహీనంగా ఇక అంతే. ఉన్నాము, భయపడి. మనం బలహీనంగా ఉన్నాము, మనం నోరెత్తి మాట్లాడాం. కనీసం మనల్ని వాడు తిట్టినా గానీ మనం దులిపేసుకొని పోయేటువంటి స్థితికి మనం చేరాం అనేటువంటి బలహీనత తప్ప, మనకు ఒక ప్రమాణం, వాడికి ఒక ప్రమాణం ఎట్లా అవుతుంది? చైనా నుంచి వస్తువులు కొనడం ఆపేయమనండి మరి. రష్యాకి మద్దతు ఇస్తూ, రష్యాకి ఇంకా భారత్ కంటే చైనా మద్దతు ఇంకా ఎక్కువగా ఉంది. అనేక వస్తువుల్ని చైనా దిగుమతి చేసుకుంటా ఉంది, ఆయిల్ దాంతో పాటు. రెండోది, ఇప్పుడు తాజాగా ఉత్తర కొరియా ఇప్పుడు నుంచి కూడా, నిన్న కూడా. ఒక నిమిషం, ఉత్తర కొరియా నుంచి కూడా రష్యాకి పూర్తి స్థాయిలో ఆయుధాలు కూడా అమ్ముతున్నారు. ఉత్తర కొరియా ఆయుధాలు అమ్ముతా ఉందంటే చైనాకి తెలియకుండా అమ్ముతుందా ఉత్తర కొరియా? అమ్మదు కదా. మరి అటువంటి చైనా నుంచి ఇమ్మీడియట్ గా ట్రంప్ కి దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇమ్మీడియట్ గా కొనుగోళ్ళు ఆపేయాలి. అది చేయట్లేదు. భారతదేశాన్ని మాత్రం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. మన బలహీనతని గమనించి ఆ విధంగా చేస్తున్నాడు అనేది నా అభిప్రాయం. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఉత్తర కొరియా మనం కన్నా బలంగా ఉందంటారా? మనకంటే బలంగా ఉందని కాదు అక్కడ. ఉత్తర కొరియా వాళ్ళు ఆధునికమైనటువంటి ఆయుధాలని తయారు చేస్తున్నారు వాళ్ళు మనకంటే. ఆధునికమైనటువంటి ఆయుధాలు తయారు చేయడానికి కారకులు ఎవరు? అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం చైనా. చైనా అందిస్తున్నటువంటి ఆర్థిక సాయం కావచ్చు, సాంకేతిక పరమైనటువంటి సాయం కావచ్చు, ఇస్తా ఉంది. అందుకని వాళ్ళు తయారు చేసేటువంటి ఆయుధాలు రష్యన్లకి అవసరం. అందుకని వాళ్ళు కొంటున్నారు. అది బహిరంగమే. అదేం వాళ్ళు రహస్యంగా అమ్మట్లేదు, లేదా రహస్యంగా కొనుగోలు చేయడం లేదు కదా. సో మరి లేటెస్ట్ గా అటువంటిప్పుడు లేటెస్ట్ గా చెప్పండి. ట్రంప్ ఏంటంటే, మళ్ళా నిన్న కూడా సీజ్ ఫైర్ నేనే చేశాను, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం నేనే ఆపాను అని చెప్తున్నారు ఆయన. మరి అదే కదా, ఇప్పుడు ట్రంప్ అన్ని సార్లు 25-30 సార్లు అదే మాట చెప్తా ఉంటే, మోడీ నోట నుంచి ఒక్కసారి కూడా ట్రంప్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనే మాట ఎందుకు రావట్లేదు? పార్లమెంట్ లో మనం చూసాం, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ట్రంప్ ప్రస్తావన లేకుండా కథ నడిపించారు. మరి ఆ బలహీనత ట్రంప్ కు తెలియదా? అదే కదా, ఆ బలహీనతను ఆసరాగా చేసుకునే కదా. ఎందుకని? ఏం పోయింది? ఇప్పుడు మౌనంగా ఉండి ఇదొక స్ట్రాటజీ, ఇదొక రాజకీయ నీతిజ్ఞత, ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పారు. ఫిబ్రవరి నుంచి మరి వాణిజ్య ఒప్పందం మీద చర్చలు జరుగుతూ ఉంటే, మరి ఈ రాజకీయ నీతిజ్ఞత ఏం ఫలితాలను మనకు సాధించింది? మనకేమన్నా సాధించిందా? చివరికి వాడు ట్రంప్, మీ మీద వేస్తాము, మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు కనుక జరిమానా కూడా వేస్తా ఉన్నాడు. జరిమానా కూడా వేస్తా ఉంటే ఎంత అవమానకరం ఒక సార్వభౌమ దేశానికి. సో ఆ నిర్ణయం అంటే ఇప్పుడు కారణంగా ఆ చెప్పండి. నిర్ణయం కారణంగా నష్టం మనకి జరుగుతుందా, ఎక్కువగా అమెరికాకు జరుగుతుందా? మనకి నష్టం జరుగుతుంది, మనకంటే ఎక్కువగా అమెరికాకు జరుగుతుంది. అందుకనే వాడు తెలివిగలవాడు కనుక అమెరికాకి ఎక్కువ నష్టం జరగకుండా మన దేశం నుంచి లేదా చైనా నుంచి ఎగుమతి అయ్యేటువంటి జనరిక్ మెడిసిన్స్ లేదా ఎలక్ట్రానిక్స్, ఫోన్స్, ఇట్లాంటి వాటిని మినహాయించాడు. ఎందుకని? ఎక్కువ కొనుగోలు చేస్తున్నది అదే. అవి కొనుగోలు ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ మీద కూడా వాడు పన్నులు వేసేట్లయితే అక్కడ ఉన్నటువంటి వైద్య రంగం కుదేలవుతుంది. అందుకని ఆ జాగ్రత్తలు తీసుకొని మిగిలినటువంటి వాటి మీద వేశాడు. అది ఏమిటి? మన ఎగుమతులకి అది నష్టదాయకం. ఆ ఓకే. నష్టదాయకం అందుకని టాక్టికల్ గా వేస్తున్నాడు. మరి అటువంటి టాక్టిక్స్ మన వైపు నుంచి ఎందుకు లేవు అనేది సమస్య.